ధూపవేదిక धूपवेदी మందస్సము కంటే 6 అడుగు ఎత్తులో ఉండాలంట. మందస్సము 1.5 అడుగు ఎత్తు అయితే, ध्यान से सुनिएगा, अगर ये वाचा का संदूक 1.5 फीट का है ధూపవేదిక 2 అడుగులు. और ये धूप वेदी 2 फीट का होगा. ఈ విచిత్రం ఏమిటో ప్రియులారా? ये विचित्र बात क्या है? దేవుడు సెలవిస్తున్నాడు, శ్రద్ధగా వినండి. परमेश्वर कहता है, ध्यान से सुनिए. ధూపవేదిక అంటే ప్రార్థన జీవితం కదా. धूप वेदी बोलने से प्रार्थना जीवन है. ప్రార్థన జీవితం ఎంత ఉండాలంట? प्रार्थना जीवन कितना होना चाहिए? మందస్సము కంటే ఎత్తుగా ఉండాలంట. वाचा के उस संदूक से भी वो लंबा होना है. గట్టిగా చెప్పండి ఆమేన్ అని. आमीन कहिएगा. ప్రార్థనా జీవితము प्रार्थना जीवन చాలా ఉన్నతముగా ఉండాలి. అధిక సమయము కేటాయించాలి. अधिक समय उसके लिए देना ఎక్కువ है ప్రాధాన్యతనివ్వాలి. और अधिक महत्व देना है. ఏదో చిన్న ప్రార్థన చేసుకోవడం వెళ్ళిపోవడం సరిపోదు. ఈ సేవలో అలసిపోయాను ప్రభువా, प्रभु मैं सेवा में थक गया हूँ. నీ కొరకే అలసిపోయాను ప్రభువా. तुम्हारे खातिर मैं थक गया हूँ. యేసు పగలంతా పరిచర్య చేశాడు. यीशु दिन भर वो उपदेश सेवकाई किया. దేవుని వాక్యం చెబుతా ఉంది, वो वचन कहता है, ఆయన ప్రార్థన చేయటందు రాత్రి గడిపెను. और प्रार्थना करने में रात उसने बिताई. A big volume of time in the prayer. ध्यान से सुनिएगा, प्रार्थना में एक बड़ी समय, ప్రార్థనలో అత్యధిక సమయం గడిపారు. प्रार्थना में अधिक समय उसने बिताई है. రాత్రంతా ప్రార్థన. वो रात भर प्रार्थना, 40 పగల్లో 40 రాత్రులు అరణ్యములో ప్రార్థన. 40 दिन 40 रात जंगल में प्रार्थना. ప్రతి రాత్రి కొండ మీద ప్రార్థనే. हर रात पहाड़ पर प्रार्थना ही है. మోషే 80 పగళ్ళు 80 రాత్రులు సీనాయిపై ప్రార్థనే. मूसा 80 रात 80 दिन सीनाई पर प्रार्थना. ఏలియా కాలములు అర్ధకాలము ప్రార్థనే. और एलिया के सारे दिनों में, वो अंत के दिनों में भी प्रार्थना. గుడారములో అన్నిటికంటే ఎక్కువ ప్రార్థనే ఉండాలి. तंबू में सबसे ज्यादा अधिक प्रार्थना. యెషయాకు కలిగిన దర్శనములో కూడా, यशायाह के दर्शन में भी, దేవాలయములో అన్ని ఉన్నాయి. और परमेश्वर के भवन में सब है. కానీ ధూపము చేత మందిరము నిండిపోయింది. लेकिन वो परमेश्वर के धूप से भवन भर गया. ప్రార్థన ఎక్కువసేపు చేయాలి. प्रार्थना अधिक समय ప్రార్థన करना. తీవ్రంగా చేయాలి. प्रार्थना बहुत ही तीव्र, రాత్రంతా చేయాలి. रात भर प्रार्थना ప్రార్థన करना. జయము పొందేదాకా చేయాలి. और जय पाने तक प्रार्थना ప్రార్థన करना. పరవశం పొందే వరకు చేయాలి.